రాజస్థాన్లోని జైపూర్ నగరం. ఆ రోజు 2025 ఏప్రిల్ 24. సమయం ఉదయం 9 గంటలు. 45 ఏళ్ల గాయత్రి యాదవ్ ఉదయం అల్పాహారం తీసుకుంటుండగా ఆమె సెల్ ఫోన్ మోగింది. హర్యానాలోని హిసార్లోనున్న సోనీ హాస్పిటల్ నుంచి ఒకతను ఫోన్ చేశాడు. గాయత్రి యాదవ్ కుమార్తె బాగా కాలిన గాయాలతో హాస్పిటల్లో చేరిందని, వెంటనే బయలుదేరి రమ్మని కబురు. గాయత్రి యాదవ్ ఒక నవ్వు నవ్వి రాంగ్ నెంబర్ అని పెట్టేసింది. మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్. ఈసారి గాయత్రి మాట్లాడుతూ తమ కూతురు ఢిల్లీలో ఉందని, ఎవరికో చేయబోయి పొరపాటున తమకు చేసుంటారు చూసుకోమని చెప్పింది. అయితే అవతలి అతను, భావన తల్లి గాయత్రి గారే కదా మాట్లాడుతోంది, మీ అమ్మాయికే గాయాలయ్యాయి, పరిస్థితి సీరియస్గా ఉంది, వేగంగా రండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అప్పుడు గాయత్రికి కంగారు మొదలైంది. కూతురు భావనకి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. రాజస్థాన్, హర్యానాలో 2025 మే నెలలో జరిగిన ఈ దుస్సంఘటన పెద్ద దుమారాన్ని రేపింది. పోలీసులకు సవాలు విసిరిన సంక్లిష్టమైన ఫిర్యాదు అది. ఆ ఉదయం ఫోన్ అందుకున్న గాయత్రి యాదవ్ ఆ రోజు సాయంకాలానికల్లా కొడుకుతో సహా జైపూర్ నుంచి బయలుదేరి హిసార్ చేరుకుంది. సోనీ హాస్పిటల్లో 25 ఏళ్ల భావన తీవ్రంగా కాలిన గాయాలతో ఎమర్జెన్సీ వార్డులో ఉంది. ఆమె ముఖం, మెడ, ఉదరం, కడుపు బాగా కాలిపోయి ఉన్నాయి. పాదాల వరకు 3rd డిగ్రీ బర్న్స్తో కాలిపోయింది. శరీరం పైపైన కాలితే అది 1st డిగ్రీ బర్న్ అంటారు. అంటే చర్మం పై పొర ఎపిడెర్మిస్ వరకు కాలిపోయిందనమాట. అంతమేర నల్లబడి కాలినా బాధ ఉంటుంది, కానీ అది త్వరగానే తగ్గుతుంది. చర్మం పై పొరను దాటి లోపలి వరకు కాలడం 2nd డిగ్రీ బర్న్. అంటే వాపు, కాలిన నొప్పి, భరించలేని బాధ ఉంటాయి. తిరిగి మామూలుగా కావడానికి 2-3 నెలల సమయం పడుతుంది. ఇక చర్మం, కండరాలు, ఎముకల వరకు కాలిపోవడం 3rd డిగ్రీ బర్న్. అంతగా కాలిపోవడంతో కణజాలం మొత్తం నశించిపోతుంది. కాలిన బాధను అనుభూతి కూడా చెందలేరు. అంటే మెదడుకు ఆ బాధను తెలియజేసే చాలక నాడులు కూడా పనిచేయవు. చర్మం మొత్తం తొలగించి గ్రాఫ్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేమంత సులువైన విషయం కాదు. 3rd డిగ్రీ బర్న్లో అసలు ప్రాణం నిలబడ్డమే ఎక్కువ. కాలిన వెంటనే తక్కువలో తక్కువ 2 గంటల లోపు సరైన ప్రాథమిక వైద్యం అందితే బాధితుడిపై కొంచెం ఆశ పెట్టుకోగలం తప్ప లేదంటే లేదు. 25 ఏళ్ల భావన విషయంలో అదే జరిగింది. చర్మం లోపల కంట కాలిపోవడంతో ఆమె బ్రతుకుతుందని ఆశించలేమని డాక్టర్లు చెప్పారు. తల్లి గాయత్రి, సోదరుల ముఖాల్లో నెత్తురు బొట్టులేనట్లు పాలిపోయాయి. దుఃఖం తన్నుకొస్తూ ఏడుస్తున్నారు. ఇప్పుడిక చేసేదే ఉంది, చేయగలిగింది వైద్యం తప్ప. అయితే జరిగిన దారుణం సంగతి ఢిల్లీలో ఉండాల్సిన భావన హర్యానా వరకు ఎలా వచ్చిందో తెలీదు. దుఃఖిస్తూనే ఆ తల్లి కొడుకులు దీని గురించి ఆలోచిస్తున్నారు. సోనీ హాస్పిటల్ రిసెప్షన్లో కనుక్కుంటే ఉదేశ్ అనే వ్యక్తి భావనను ఇక్కడ చేర్చి వెళ్ళినట్లు చెప్పారు. అతనిచ్చిన ఆధార్ గుర్తింపును కూడా చూపించారు. అయితే వచ్చిన ఓ గంట సేపటి తర్వాత నుంచి అతని ఆచూకీ లేదని కూడా చెప్పారు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తోంది. అదే నెంబర్ నుంచి ఆ రోజు ఉదయం గాయత్రికి ఫోన్ వచ్చింది. అతని సంగతి కంటే భావన పరిస్థితి ఎంతో కీలకం. ఆమెను జైపూర్లోని SSM హాస్పిటల్కు తీసుకువెళతామని గాయత్రి హింసార్ సోనీ హాస్పిటల్ డాక్టర్లను కోరింది. ఆమె కోరిక మేరకు అంబులెన్స్ సిద్ధం చేయబడింది. భావనను కాపాడమని దేవుణ్ణి వేడుకుంటూ ఆ తల్లి కొడుకులు ఆమెను తమతో తీసుకువెళ్లి జైపూర్లోని SMS ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఇంతకీ ఏప్రిల్ 24 నాడు భావనను చూసిన హర్యానా హిసార్ సోనీ హాస్పిటల్ డాక్టర్లు ఆమె తల్లి గాయత్రి యాదవ్తో భావన కడుపులో బలమైన కత్తిపోటు ఉందని కూడా చెప్పారు. అయితే భావన దుస్థితికి అది కారణం కాదని, శరీరం కాలడమే అని కూడా నిర్ధారణగా చెప్పారు. భావన శరీరంలో పెట్రోల్ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. తల్లి గాయత్రి యాదవ్కి ఆ ఉదేశ్ మీదనే అనుమానం కలిగింది. అతడే తన కూతురిని ఇలా చేశాడని ఆమె జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 0 FIR నమోదు చేసి ఫిర్యాదు తీసుకున్నారు. దాన్ని హిసార్ పోలీస్ స్టేషన్కు పంపించారు. బాధితులు తమకు న్యాయం జరగాలని భావిస్తూ దేశంలోని ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయొచ్చు. ఆ ఫిర్యాదును సంబంధిత పోలీస్ స్టేషన్కు వాళ్ళు పంపిస్తారు. ఇలాంటి ఫిర్యాదును 0 FIR అంటారు. ఇప్పుడు గాయత్రి యాదవ్ ఆ చట్టం ప్రకారమే ఉదేశ్ మీద ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆమెకు ఉదేశ్ ఎవరో తెలుసా? భావన విషయంలో ఆమె ఉదేశ్ను ఎందుకు అనుమానిస్తున్నారన్నది ఆమె చెప్తేనే తెలుస్తుంది. పోలీసులు కూడా ఆమెను అదే అడిగారు. అప్పటికి 7 ఏళ్ల క్రితం, అంటే 2018 మార్చిలో హర్యానాలో ఉన్న బంధువుల ఇంట పెళ్లికి భావన హాజరైంది. అక్కడే 24 ఏళ్ల ఉదేశ్ పరిచయం అయ్యాడు. తొలి పరిచయంతోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఫోన్లో మాట్లాడుకోవడంతో మొదలైన ఆ పరిచయం గాఢమైన ప్రేమగా మారింది. ఉదేశ్ తల్లిదండ్రులకు ఈ సంబంధం అంగీకారమే. కానీ భావన తల్లి గాయత్రికి మాత్రం తన కూతురు విదేశంలో MBBS చదవాలని, డాక్టర్ అవ్వాలని కోరిక. కాబట్టి అందాక పెళ్లి అనే ఆలోచన లేదని చెప్పింది. కూతుర్ని ఒప్పించింది కూడా. ఫిలిప్పైన్స్లో భావన MBBS చదివింది. 2023 సెప్టెంబర్లో ఆమె భారత్కు తిరిగొచ్చింది. స్వదేశంలో మాస్టర్స్ డిగ్రీ కూడా చేయాలని భావించింది.
భారత్కు బయట వైద్య విద్య అభ్యసించి భారత్కు తిరిగి వచ్చిన వాళ్ళు డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలన్నా లేక వైద్యంలో మాస్టర్స్ డిగ్రీ చేయాలన్నా కూడా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ FMG అనే అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణత అయిన వాళ్ళు మాత్రమే భారత్లో డాక్టర్ ప్రాక్టీస్ మొదలు పెట్టొచ్చు. డాక్టర్ ఉద్యోగం కూడా చేయనవచ్చు. ఇంకా పై చదువులు కూడా చదవచ్చు. భావన కూడా అందుకోసమని చెప్పి ఢిల్లీలో ఒక కోచింగ్ సెంటర్లో చేరి FMG పరీక్షకు శిక్షణ తీసుకుంటోంది. నిజానికి అది ఆన్లైన్ కోర్సు అయినప్పటికీ 2 వారాలకు ఒకసారి ఢిల్లీ సెంటర్కు వెళ్ళాలి. అక్కడ కోచింగ్ సెంటర్లో పరీక్ష రాయాలి. అలా ఏప్రిల్ 21 నాడు మరోసారి ఆమె ఢిల్లీకు బయలుదేరి వెళ్ళింది. ఏప్రిల్ 24న కాలిన గాయాలతో హర్యానా హాస్పిటల్లో కనిపించింది. కాబట్టి ఉదేశ్ అనే వ్యక్తి తమ కుమార్తెను అపహరించి తీసుకువెళ్లి కాల్చేశాడని భావిస్తున్నట్లు గాయత్రి యాదవ్ జైపూర్ పోలీసులకు ఇచ్చిన 0 FIRలో ఫిర్యాదు చేసింది. అయితే జైపూర్ పోలీసులు పంపించిన ఆ ఫిర్యాదును రిజిస్టర్ చేసుకున్నది మాత్రం హిసార్ పోలీసులు. వాళ్ళు సోనీ హాస్పిటల్కు వెళ్లి విచారించారు. భావన వంట చేస్తుండగా ఆమె శరీరం కాలిందని చెప్పి ఉదేశ్ ఆమెను హాస్పిటల్లో చేర్చినట్లు అక్కడ వాళ్ళు చెప్పారు. హాస్పిటల్లో అతనిచ్చిన ఆధార్ కార్డును పోలీసులు ఒక నకలు తీసుకుని CCTV ఫుటేజ్ను గమనించారు. ఆ రోజు ఉదయం 8:35 ఉదేశ్ భావనలు హాస్పిటల్కు వచ్చారు. అయితే 1 గంట తర్వాత అతను బయటికి వెళ్ళిపోయాడు. ఇదంతా ఆ CCTVలో కనిపిస్తోంది. ఆ వెంటనే ఉదేశ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆ ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించారు. ఇంట్లో పెట్రోల్ ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కనిపించింది. రక్తపు మరకలున్న కత్తి కూడా నేల మీదే ఉంది. భావన ID కార్డ్, ల్యాప్టాప్, ఫోన్ కూడా ఆ ఇంట్లో ఒక బ్యాగ్లో కనిపించాయి. అంతేకాకుండా భావన తాలూకు కాలిన దుస్తులు కూడా అక్కడే ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళని అడిగిన పోలీసులు ఉదేశ్కి వివాహం జరిగింది, ఒక పిల్లాడు కూడా ఉన్నాడని తెలుసుకున్నారు. వారి నుంచి ఉదేశ్ భార్య ఫోన్ నంబర్ను సంపాదించగలిగారు. పోలీసులు ఉదేశ్ భార్యకు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. ఆమె తాను హిసార్ సిటీలో తన పుట్టింట్లోనే ఉన్నట్టు చెప్పింది. కాసేపు ఉండమని తాను ఇంటికి వస్తున్నానని చెప్పింది. అలా చెప్పి 1 గంట తర్వాత ఆమె ఉదేశ్ తల్లిదండ్రుల్ని వెంట పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చారు. వాళ్లకు ఉదేశ్ ఎక్కడికి వెళ్ళింది తెలియదు. దాంతో ఉదేశ్ ఫోటోను పత్రికల్లోనూ టీవీలోనూ చూపించి తనని చూసిన వాళ్లు తమకు ఆచూకీ ఇవ్వాలని పోలీసులు ప్రకటనిచ్చారు. అయితే ఆ మర్నాడే అంటే మే 1వ తేదీ నాడు ఉదేశ్ స్వయంగా హిసార్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఇది ఎవరు ఊహించని మలుపు. సరే, అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు మాత్రం విచారణలో నమ్మశక్యం కాబట్టిన విషయాలు బయటపడ్డాయి. అతను చెప్పిన విషయాల్లో భావన కేసు మరింత జటిలంగా తయారైంది. భావన, ఉదేశ్ల పరిచయం, ప్రేమ అన్నీ నిజమే. అయితే ఉదేశ్ ఒక కాలేజీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. డాక్టర్ కాబోయే తన కూతురు కోసం గాయత్రి ఒక ఇంజనీర్నో మరో డాక్టర్నో ఎంపిక చేసుకుంటుంది. కానీ ఒక కాలేజ్ క్లర్క్ను ఎన్నుకోదు కదా. అదే విషయాన్ని ఆమె ఉదేశ్ తల్లిదండ్రులకు కూడా చెప్పేసింది. భావన కూడా తనకు ఫిలిప్పైన్స్ వెళ్లి MBBS చదవాలని ఉందని ఉదేశ్తో చెప్పింది. అతని ఆశలపై నీళ్లు చల్లినందుకు మన్నించమని వేడుకుంది. ఉదేశ్ మాత్రం భావనపై తన ప్రేమను చంపుకోలేక మానసికంగా నలిగిపోయాడు. కొడుకుని అలా చూడలేని అతని తల్లిదండ్రులు 2018 నవంబర్లో అతనికి నికీ అనే అమ్మాయితో వివాహం జరిపించారు. ఉదేశ్ ఆ కొత్త బంధానికి మెల్లగా అలవాటు పడ్డాడు. ఆమెను ప్రేమగానే చూసుకున్నాడు. పెళ్లైన 5 ఏళ్లకు వాళ్ళకి కొడుకు పుట్టాడు. సరిగ్గా ఆ ఏడాదే అంటే 2023లో భావన MBBS డిగ్రీతో భారత్కు తిరిగొచ్చింది. వచ్చిన ఆమె నేరుగా పై చదువులు చదువుకోవచ్చు కదా. ఆ పని చేస్తూనే ఉదేశ్కి టెక్స్ట్ మెసేజ్లు పంపడం మొదలుపెట్టింది. బావున్నావా, పెళ్లి చేసుకున్నావా, పిల్లలున్నారా అంటూ ఏవేవో ప్రశ్నలు వేసేది. ఎంతైనా మాజీ ప్రేయస్ కదా. ఉదేశ్ మనసులో ఏమూలో ఆమె పట్ల పిసరంత ప్రేమ లేకపోలేదు. అయినా ఇప్పుడు తాను మరొకరి భర్త, ఓ పిల్లాడికి తండ్రి కూడా. కాబట్టి ఒక స్నేహితుడిగానే ఆమె సందేశాలకు రిప్లై ఇచ్చాడు. ఓ రోజు భావన తాను అతని భార్య బిడ్డల్ని చూడ్డానికి వస్తానని చెప్పింది. దాన్ని కూడా అతను ఎంతో ఫ్రెండ్లీగా తీసుకున్నాడు. అలా ఆమెను తన ఇంటికి 2 సార్లు తీసుకువెళ్లాడు కూడా. ఇదంతా ఉదేశ్ పోలీసులకు చెప్పాడు. ఆ రోజు నుంచి ఉదేశ్తో పాటుగా నికీతో కూడా భావన ఫోన్లో మాట్లాడేది. ఇది కూడా పోలీసులకు చెప్పాడు. కొన్ని రోజులకు భావన స్వరం మారింది. మాట తీరులో వ్యత్యాసం కనిపించింది. ఉదేశ్ను మర్చిపోలేనని, తాను ఇంకా తన్ని ప్రేమిస్తూనే ఉన్నానని చెప్పింది. ఇది చాలా ఇరకాటమైన పరిస్థితి. తాను మరొకరి జీవితంలో ఉన్నానని, పిల్లాడికి తండ్రిని కూడా అయ్యానని, తన జీవితం తనకు ఉందని, దాన్ని అర్థం చేసుకుని ఆమె కూడా తన స్వంత జీవితాన్ని ఎంచుకోవాలని ఉదేశ్ సలహా ఇచ్చాడు. భావన సమాధానం ఏంటో మీరు ఊహించండి చూద్దాం. భావన ఏముందో తెలుసా? ఏం పర్లేదు, నీ భార్య నిక్కీకి విడాకులిచ్చేసి ఆమెను వదిలించుకో, మనిద్దరం ఎంచక్క పెళ్లి చేసుకుందాం అంది. ఉదేశ్ నిర్ఘాంతపోయాడు. నాటి నుంచి అతను ఆమెను ఉపేక్షించాడు. ఆమె ఫోన్ నంబర్ను బ్లాక్ చేశాడు. భావన మనసుకు ఇదంతా నచ్చలేదు. నేరుగా నిక్కీకి ఫోన్ చేసి మాట్లాడసాగింది. అయితే అప్పటికే అతను తన భార్య నిక్కీకి జరిగిన విషయం చెప్పడంతో ఆమె కూడా భావనను అవాయిడ్ చేసింది.
ఓ రోజు భావన వాట్సాప్ సందేశం పంపిస్తూ తాను వాళ్ళిద్దరి గురించి తప్పుగా మాట్లాడానని మన్నించమని వేడుకుంది. ఉదేశ్ని ఒక్కసారి తనతో మాట్లాడమని చెప్పమని బ్రతిమాలింది. ఇదంతా మెసేజ్ల రూపంలోనే జరిగింది. అయితే నిక్కీ ఇలాంటి ఆలోచన అంటూ మనసులోకి వచ్చాక మనం మళ్ళీ మునుపటిలా మాట్లాడుకోవడం జరగదు, ఇబ్బందిగా ఉంటుంది. ఇకనైనా తనతోనూ ఉదేశ్తోనూ కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం మానుకోమని చెప్పింది. భావని కూడా పెళ్లి చేసుకుని తన జీవితం తాను జీవించమని సూచించింది. అదే ఉభయులకు శ్రేయస్కరమని కూడా చెప్పింది. ఇది జరిగిన 4 రోజుల తర్వాత అంటే 2025 ఏప్రిల్ 21 నాడు భావన ఢిల్లీలో పరీక్ష కోసమని జైపూర్ నుంచి బయలుదేరింది. అలా వెళుతూ నిక్కీకి ఫోన్ మెసేజ్ చేసింది. ఏమని అంటే తాను ఇక తన జీవితాన్ని అంతం చేసుకోబోతున్నానని చెప్పింది. అంటే సైడ్. ఆ మెసేజ్ను నిక్కీ ఉదేశ్లకు ఇద్దరికీ పంపించింది. వాళ్ళిద్దరూ చదివారు. అయినా వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. తన మెసేజ్ చూసిన వెంటనే ఉదేశ్ నుంచి ఫోన్ వస్తుందని భావించిన భావన తన ఎత్తు పారలేదని ఉక్రోషం చెందింది. ఆమె అహం దెబ్బతింది. దాంతో ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 8 గంటల వేళ పెట్రోల్తో తడిచిన దేహంతో చేత కత్తి పట్టుకుని వచ్చిన భావన ఉదేశ్ ఇంటి తలుపు తట్టింది. ఆ రోజు నిక్కీ తన కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో ఉదేశ్ ఒక్కడే ఉన్నాడు. తలుపు తీసిన ఉదేశ్ ఏం పాలుపోక అలా చూస్తూ నిలబడిపోయాడు. ఆమె అతన్ని తోసుకుని లోపలికొచ్చి వెంట తెచ్చుకున్న కత్తితో తన కడుపులో తానే పొడుచుకుని ఉదేశ్ గనుక నిక్కీకి విడాకులిచ్చి భార్యను కొడుకుని విడిచిపెట్టి తనతో రాకపోతే ఇక్కడే చస్తానని బెదిరించింది. ఆమె మరో చేతిలో అగ్గిపెట్టి కూడా ఉంది. ఉదేశ్ ఎంత వారించినా ఆమె వినలేదు. హాస్పిటల్కి వెళదామన్నా రానని తెగేసి చెప్పింది. అలా చెప్తూనే ఒంటికి నిప్పండించుకుంది. అయితే ఆ మంటలకు తాళలేక ఇల్లంతా పరిగెడుతున్న ఆమెపై ఉదేశ్ నీళ్లు చిమ్మాడు. దుప్పటి చుట్టి ఆమెను కాపాడాడు. వాళ్ళింటి సెక్యూరిటీ గార్డుతో వంట చేస్తుండగా నిప్పంటుకుందని చెప్పి అతని సాయంతో ఆటోను పిలిచి భావనను హిసార్ హాస్పిటల్లో చేర్చాడు. మరి సెక్యూరిటీ వాళ్ళు ఆమెను బయటే నిలిపేసి ఉండాలి కదా అనే సందేహం ఉదేశ్కి వచ్చింది. ఆటోలో ఉండగానే అతను ఆ మాట ఆమెను అడగ్గా వాళ్ళ కళ్ళు గప్పి తను గోడ దూకొచ్చానని అంత బాధలోనూ సమాధానమిచ్చింది. హాస్పిటల్లో చేర్చిన తర్వాత అతను భావన తల్లికి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. అంతవరకు అయ్యాక ఉదేశ్లో భయం మొదలైంది. భావనకి జరిగిన దానికి ఏదైనా జరిగితే పోలీసులు పట్టుకుంటారనే భయంతో తన ఫోన్ ఆపేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయితే అలా ఎంతకాలం దాక్కున్నా ఏం ప్రయోజనం? నేరుగా వెళ్ళి జరిగిందంతా పోలీసులకు చెప్దామని తనకు తానుగా వచ్చి లొంగిపోయాడు. అది జరిగిందని అతను పోలీసులతో చెప్పాడు. నిక్కీ ఫోన్లో భావన పంపిన టెక్స్ట్ మెసేజెస్ సాక్ష్యంగా ఉన్నాయి. ఉదేశ్ ఇంటికి సమీపంలో ఉన్న ప్రహరీ గోడకు అటువైపున గోడకు ఆ రక్తపు మరకలు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఉదేశ్ చెప్పినవన్నీ సరిపోతున్నప్పటికీ తమ అదుపులో ఉన్న ఉదేశ్కి వ్యతిరేకంగా ఏమన్నా ఆధారం ఒక్కటైనా దొరుకుతుందా అని వివిధ రకాలుగా విచారించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను మళ్లీ పరిశీలించారు. ఉదేశ్ ఇంటిని ప్రహరీ గోడను పరిశీలనగా చూశారు. ఫోరెన్సిక్ బృందం సేకరించిన వేలి ముద్రలు, DNA నమూనాల్ని తీసుకుని పరీక్షించారు. ఉదేశ్ పట్ల ప్రేమను చంపుకోలేకపోయినప్పుడు భావన ఆనాడే తల్లిని కాదని అతన్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చు. ఆమె అలా చేయలేదు. 5 ఏళ్లు వేరే దేశంలో చదువుకునొచ్చాక మళ్లీ అతన్ని సంప్రదించడం మొదలుపెట్టింది. అతనికి పెళ్ళై కొడుకు ఉన్నాడని తెలుసుకుని కూడా ఆమె తన జీవితానికి ఒక దారి ఏర్పరచుకోవాలి. ఇష్టపడి మళ్లీ వద్దని చెప్పి 5 ఏళ్ల పాటు దూరంగా ఉండి తిరిగొచ్చి అతను వేరే బంధంలో ఉన్నాడని తెలిసి మళ్లీ పాత కథను కొత్తగా కొనసాగిద్దామంటూ అందుకు అడ్డుగా ఉన్న వాళ్లను విడిచిపెట్టమని బలవంతం చేయడం దారుణం, తప్పు. ఆ ఉద్రేకంలో తనను తాను గాయపరుచుకుని ఇలా చేయడం ఎంతవరకు సరైన ఆలోచన? ప్రేమించిన వాడికి ఎలాగైనా నరకం చూపిద్దామనుకుంది. కానీ చివరికి ఏం జరిగింది? పోనీ నిక్కీ ఫోన్లోని వాట్సాప్ సందేశాలు, ఉదేశ్ పోలీసులకు చెప్పిన సంగతులు అన్నీ సత్యమే అని కూడా ఆలోచిద్దాం. మరి అతను భావనను హాస్పిటల్లో చేర్చినప్పుడు గుర్తింపు పత్రాలను అంటే తన ఆధార్ కార్డును ఎందుకిచ్చాడు? అంటే ఉదేశ్లో నిజాయితీ ఉండడానికి అది సాక్ష్యమే కదా. పైగా నిక్కీ ఉదేశ్లు పోలీసులకు చెప్పిన దానిలో తేడాపాడాలు కూడా ఏమీ లేవు. మరి ఉదేశ్ నిర్దోషి అని చెప్పగలిగే సజీవ సాక్ష్యం భావన మాత్రమే. అయితే ఆమె జైపూర్ హాస్పిటల్లో మరణించింది. ప్రస్తుతం కేసు పరిశీలనలో ఉంది. ఉదేశ్ చెప్పేది నమ్మశక్యంగా ఉన్నప్పటికీ వ్యతిరేక సాక్ష్యాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతని మాట పూర్తిగా సత్యమని తేలినప్పుడే అతనికి విడుదల, అతని కుటుంబానికి ఊరట. కాబట్టి మనం అనుకోవడంతో సరిపోదు. కోర్టులకు సాక్ష్యాలు కావాలి. ఏది బలంగా ఉంటే దాన్ని బట్టి తీర్పు. అయ్యుండొచ్చు, చేసుండొచ్చు, కావచ్చు. బహుశా అలాంటి ఊహలకు ప్రాధాన్యత ఉండదు. పరిశీలనలోకి తీసుకుంటారు కావచ్చు, కానీ వాటి మీద ఆధారపడి తీర్పులివ్వరు. మరి మీరేమంటారు? ఇక్కడ ఉదేశ్ చేసింది ఏం తప్పుందని అతనికి అంత పెద్ద శిక్ష?